మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని దీవెన మెండుగా మీకును మీ కుటుంబములకు ఆయన మందిరములో నుండి కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనమును ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనము. ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. నేను లోకమునకు మొట్టమొదటిసారి ఈ లోకములోనికి నేను తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ లోకమును రక్షించుటకు నేను లోకమునకు వచ్చానని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకునిగా పుట్టి ఉన్నాడు, లోకమును రక్షించుటకు వచ్చి ఉన్నాడని. ఎందుకనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసంపని వాడు దేవుని అద్వితీయ కుమారు నామందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారు తన అద్వితీయ కుమారునిగా ఈ లోకంలోనికి దేవుడు పంపి ఉన్నాడు. ఎందుకనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపుట ద్వారా లోకములో ఉన్న మనందరినీ రక్షించుటకు ఆయన తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపి తన ప్రేమను ప్రత్యక్షపరిచాడని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకంటే లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. అందుకే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకంలో కన్యక గర్భమున పుట్టుట ద్వారా దేవుడు మన యందు ఉంచిన ప్రేమ, ఆయనను ఈ లోకంలోనికి రక్షకునిగా పంపుట ద్వారా ఆయన మన యందు ఉంచిన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఎందుకనగా 10వ వచనము 4వ అధ్యాయం 1 యోహాను పత్రికలో మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆ రక్షణ దేవుని ప్రేమ ద్వారా మనకు అనుగ్రహించడానికి, ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువునందు మనకు అనుగ్రహించడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటానికి ఆ ప్రేమను దేవుడు ప్రత్యక్షపరిచాడు యేసుక్రీస్తు ద్వారా. అందుకే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము పాపములు తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన ఎందుకు పాపము నీవు లేదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అయితే మొదట మనలను ఆయనే ప్రేమించాడు కనుక మనము ప్రేమించుచు ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అనబడిన దేవుని అద్వితీయ కుమారుడు, నిజమైన దేవుడిగా ఆయన ఆది అందున్న వాక్యమై, ఆ వాక్యం శరీరధారిగా
కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ కృపయు సత్యం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఎవడునూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచు. ఆ అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువే, అనాదిగా ఉన్న దేవుడై శరీరధారిగా 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము, ఆది యందు ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, ఆయన ఆ జీవమై ఉన్న వాక్యము శరీరధారిగా ఆయన ఈ లోకంలోకి ప్రత్యక్షమై. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇలాగూ రాయబడి ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయ ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉన్నది. దైవత్వముకు సర్వ పరిపూర్ణత సంపూర్ణముగా ఆయన శరీరం ముందు దేవునిగా ఈ లోకంలో శరీరమును ధరించుకొని ఆయన శరీరాకారంతో ఈ లోకంలోనికి వచ్చాడని దేవుని వాక్యంలో, రక్షకునిగా ఆయన పుట్టి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఈ వాక్యంలో ధ్యానం చేసుకుంటూ ఆయన ఈ లోకంలోకి రక్షకుడిగా పుట్టి ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ రక్షణ అనాదిగా దేవుడు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ప్రకటించిన ఆ రక్షణను అనుగ్రహించడానికి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21వ వచనం ఆఖరి భాగం. పూర్వకాలం మొదలుకునే కార్యం తెలియజేసిన వాడెవడు, చాలా కాలం కిందట దాన్ని ప్రకటించిన వాడెవడు, యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరునగు దేవుడను, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదగింత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదురు ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోట మాట బయలుదేరి ఉన్నది. కాబట్టి అనాదిగా దేవుడు ప్రకటించిన ఆ రక్షణను భూదిగంత నివాసులారు నా వైపు తిరగండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి రక్షింపలేని వాటి కొరకు మీరు వేగిరపడి ఆతురపడక రక్షణ పొందుటకు నా రక్షణ నేను అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను అని ప్రకటించిన యెహోవా దేవుడే ఆ రక్షణను క్రీస్తునందు ఆయన మనకు అనుగ్రహించాలని దేవుని వాక్యంలో రాయబడి. ఆ రక్షణను పొందుకోవటానికి మనము యేసుక్రీస్తు ప్రభువైన రక్షకుడిని, లోకరక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువుని ఆయన లోకంలోకి పంపాడు. అద్వితీయ దేవుని కుమారుడిగా ఆయన లోకమునకు ప్రత్యక్షపరిచిన ఆ ప్రేమ అందులో ఉన్నది. మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటానికి మనం పాపములచే అపరాధంచే చచ్చిన వారమై ఉండగా, అందుకే యోహాను సువార్త 1వ ఆ వాక్యములు జీవముండిన ఆ జీవమును అనుగ్రహించడానికి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా జీవింప చేయుటకు, ఆ క్రీస్తు ఎవరు? శరీరముగా దైవత్వమును సర్వ పరిపూర్ణత కలిగిన దైవముగా దేవుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమై దేవుని ప్రేమను మనకు ప్రత్యక్షపరిచి ఆ ప్రేమ ద్వారా మన పాపములు క్షమించి మనలను ఆయన నశింపచేయక నిత్య జీవం పొందినట్లుగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఆయన నమ్మువాడు, ఆయనను ఎరిగిన వారు, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా సృజింపబడిన వారు నశింపక నిత్య జీవం పొందుట అనగా రక్షింపబడుటకు
లోకరక్షకునిగా ఆయన పంపి ఉన్నాడు. అందుకే మొదటి యోహాను పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆయనను లోకరక్షకుడిగా దేవుడు పంపి ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ లోకమును, ఆ లోకము రక్షింపబడటానికి, మనం లోకమును జయించటానికి ఆ లోకరక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువును పంపి ఉన్నాడని దేవుని వాక్యంలో ఆయన అద్వితీయ కుమారుడిగా మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహింపబడడు. ఎందుకు? ఎవడు నశింపక, విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం అలాగూ ఆయనను లోకరక్షకునిగా మనం అంగీకరించి ఆ లోకమును ప్రేమించిన దేవుణ్ణి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుటకై ఆయన పంపి ఉన్నాడని అపొస్తల కార్యంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అపొస్తల కార్యంలో యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు రక్షకునిగా, ఇశ్రాయేలుకు రక్షకునిగా ఆయన పుట్టించెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ ఇశ్రాయేలులందరూ రక్షణ పొందటానికి ఆయన అందుకే ఇశ్రాయేలులో బెత్లెహేములో ఆయన జన్మించాడని 13వ అధ్యాయము 23వ వచనం, దావీదు సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను అంటున్నాడు. ఎందుకనగా ఆయన లోకమును రక్షించడానికి, ఇప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ మరలా ఆయన సింహాసనాసీనుడై వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా, రాజుగా రాబోతుంది. ఇప్పుడైతే మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొని ఆకారమందు, శరీరం మందు ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఆయన మరణము పొందినంతగా ఆకారమందు మనుష్యుడిగా కనబడి తాను తగ్గించుకొని ప్రతివాని మోకాలును, భూమి కింద ఉన్న ప్రతివాని మోకాలు యేసునామము వంగునట్లుగా, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లుగా దేవుని ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామం. అందుకే మనము యెషయా-గ్రంథం 45వ అధ్యాయంలో చదువుకున్న వాక్య భాగం, ప్రతి మోకాలు నా నామముగా ఆయన ప్రకటించిన దేవుడు, ఆ దేవుడే ఈరోజు దేవుని స్వరూపం కలివాడే మనుషుల్లో పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆకారం ముందు మనుషులుగా కనబడి ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడని దేవుని వాక్యంలో రాయబడి. ఆయన ఇశ్రాయేల్లో హెబ్రీలకు రాసిన పత్రికలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో ఇలాగూ ఆయన 7వ అధ్యాయం 14వ వచనం, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట సత్యము. ఆయన యూదా గోత్ర సింహముగా రానై ఉన్నాడు, రాజుగా రాబోతున్నాడు అని. ఆయన మొదట జన్మించింది, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది అద్వితీయ దేవుని కుమారునిగా, ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనుష్య కుమారునిగా దేవుని సువార్తను ప్రకటించి, ప్రవక్తగా ప్రకటించి, ఆయన ప్రధాన యాజకుడిగా తాను మన పాపము నిమిత్తము అర్పించుట ద్వారా దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచి మనం ఎవరు నశించడానికి ఇష్టం లేదు కనుక అందరూ మారుమనసు పొంది యేసుక్రీస్తు ప్రభువుని హృదయమందు విశ్వసించి ఆయన నామము నమ్ముకొని రక్షింపబడాలని దేవుని ఆజ్ఞ అయింది. కాబట్టి అందుకే గలతీయులకు రాసిన పత్రికలో, రోమా పత్రిక 9వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 4వ వచనం, ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానం పితరులు వీరి వరకు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఏ శరీరం? అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు, దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములు పాలివాడాయను. ఆయన దేవదూతల స్వభావం ఎంత మాత్రం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడని దేవుడు. అలాగూ ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి అద్వితీయ దేవుని కుమారుడిగా మన పాపం నిమిత్తం ప్రాయశ్చిమయ్యడానికి, మనల్ని రక్షించటానికి, ఆత్మరక్షణ, దేవుని ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి ఆయన తానే ఆ ఉగ్రతను భరించి శిలువ మరణం ద్వారా తండ్రి చిత్తమునకు విధేయత చూపిన వాడై మనందరిని రక్షించుటకు రక్షకుడిగా ఈ లోకంలోనికి పుట్టి ఉన్నాడని, యూదాగోత్రంలో జన్మించాడని
జన్మనుట సత్యమని ఇశ్రాయేల్లో శరీరమును బట్టి ఇశ్రాయేల్లో జన్మించాడు. అబ్రహాం సంతాన స్వభావముగా ఆయన మనుష్య పోలికగా పుట్టి ఈ లోకంలోనికి రక్షకునిగా ప్రత్యక్షమై దేవుని ప్రేమను మనకు ప్రత్యక్షపరిచి ఆ ప్రేమ ఏం చేస్తున్నట ప్రతి పాపమును కప్పునని ఆయన్ను లోకరక్షకుడిగా ఈ లోకంలోనికి పంపి అద్వితీయ దేవుని కుమారునిగా దేవుడు ఆయన ద్వారా మనం జీవించినట్లుగా ఆయనను ఈ లోకంలోనికి రక్షకుడిగా పంపి ఉన్నాడు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఆ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేవారంలో, స్తుతించేవారంలో, పూజించేవారంలో, కొనియాడువారంలో ఈ క్రిస్మస్ దినములలో మనమందరం ఆ సత్యమును ఎరిగి ఆ క్రిస్మస్ ఆనందమును, సంతోషమును అత్యానందభరితులమై ఆయనను స్తుతించి కొనియాడి ఆయనను మహింపరచినట్లుగా దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడని దేవుడి వాక్యంలో రాయబడింది. కాబట్టి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచూ ఉన్నాము అని దేవుని వాక్యంలో. కాబట్టి ఆయన లోకం రక్షించడానికి మొదట వచ్చాడు. అటు తర్వాత తీర్పు జరుగుతుంది. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన మహోన్నతుడైన తండ్రి, మీరు లోకరక్షకునిగా మీ అద్వితీయ దేవుని కుమారునిగా ప్రభువా, మీరు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పంపి ఉండి మీరు అనుగ్రహించిన పాప క్షమాపణను బట్టి పాపమును తీసివేయుటకు ఆయన ఈ లోకంలోనికి పంపి లోకరక్షకుడిగా ఉండుటకు ప్రభువా, మీ ప్రేమ ద్వారా మీ ప్రేమను ప్రత్యక్షపరచడం ద్వారా మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టించి ఉన్నారని ప్రతి ఒక్కరూ నమ్మి ప్రభువా, ఆయన నిజముగా లోకరక్షకుడిని అందరూ ఎరుగునట్లు మీ ఆత్మ నడిపింపును, జ్ఞాన వివేచము గల ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేసి ఆయన నామము నమ్ముకొని ఆయన నామను స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి రక్షింపబడినట్లు మీరు అనుగ్రహించిన రక్షణ ప్రతి ఒక్కరు ఎరిగి ప్రభువా, ఆ రక్షణ బట్టి రక్షణ ఆనందం ప్రతి కుటుంబం పొందుకున్నట్లు సహాయం దయచేయండి. విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నేడు మీ ఇంటికి రక్షణ వచ్చినదన్న వాగ్దానం లోకరక్షకునిగా ఆయన నమ్మునట్లు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడునే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన నామం ఈ నవంబర్ మాసం ఆఖరి దినాన్ని ప్రతి కుటుంబము కొరకు ప్రార్థన చేసి రేపటి దినాన్ని మీ మందిరంలో మేము ప్రవేశించి ప్రభు మీ నామం స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు దయచేయండి. గడిచిన కాలమంతే మీ కృపాక్షయంతో నింపి కాపాడి సంరక్షించిన దేవ, ఇది మొదలుకొని నిరంతరం మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి క్రిస్మస్ ఆనందము సంతోషం దయచేయండి, రక్షణ ఆనందము దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థన చేయించున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్యాగం, దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యం ప్రతి కుటుంబం పొంది రక్షణ ఆనందముతో మీరందరూ ఆయన స్తుతించి కొనియాడి పూజించి ఆత్మ నడిపింపు దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.